ఉమ్మడి కడప జిల్లా కోడూరు సమీపంలో మాధవరం పోడు అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో చాలా వింతలే ఉన్నాయి. ఆ వింతలు ఏంటి, ఆ వింతకు గల కారణాలు ఏంటి అనే విషయాలు మనం బిగ్ టీవీ ద్వారా సర్వే చేశాము. ప్రజలకు చూపించే విధంగా ఎక్స్క్లూజివ్ ఆన్ బిగ్ టీవీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ చూసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే వచ్చాము. ఇదే మాధవరంపాడు. ఈ మాధవరంపాడులో దాదాపు 100 సంవత్సరాల క్రితం నుండి కొన్ని పక్షులు ఆ ఊరిలో వాళ్తున్నాయి. ఆ పక్షులే గబ్బిలాలు. అయితే ఈ మాధవరంపాడులో ఆ గబ్బిలాలు రాకమునుపు తిండికి కూడా ఇబ్బందులు పడుతున్న స్థానికంగా నివసిస్తున్న గ్రామస్తులు ఆ పక్షులు ఎప్పుడైతే వచ్చి ఇక్కడ వాలాయో అప్పటి నుంచి తినేదానికి ఇబ్బంది లేకుండా ఉంది. అలాగే రైతులు వ్యవసాయం అద్భుతంగా చేసుకుంటున్నారు. అలాగే ఉండేదానికి ఇండ్లను నిర్మించుకున్నారు. అలాగే దిన అభివృద్ధి చెందారు. అలాగే ఎవరు గొడవలు పడుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తున్నట్లు స్థానికంగా నివసిస్తున్న గ్రామస్తులు చెప్తున్నారు. అయితే మనం చూడొచ్చు రైట్ సైడు ఇప్పుడు మనం ఇక్కడ కనిపించే చింత చెట్టు పైన దాదాపు కొన్ని వందలకు పైగా గబ్బిలాలు వేలాడి ఉన్నాయి. ఈ గబ్బిలాలు దాదాపు 100 సంవత్సరాల కిందట ఈ మాధవరం పోడు గ్రామంలోకి చేరినట్లు ఈ గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఈ గబ్బిలాలు ఇక్కడికి వచ్చి ఈ మామిడి చెట్లు, చింత చెట్లు, అలాగే ఇక్కడ ఉండే వేప చెట్లు కావచ్చు, అలాగే ఈ పక్క మర్రి చెట్లు కావచ్చు, అలాంటి చెట్ల పైన వాళ్తూ వస్తున్నాయి అన్నమాట. ఎక్కడైతే ఇవి వాళ్తాయో ఆ ఏరియా మొత్తం పూర్తి డెవలప్ అవుతుంది. అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఏ విధమైన రోగాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు నివసిస్తున్నట్లు గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఇది గబ్బిలాలకు ఇంకొక ప్రత్యేకత ఉంది. కడప జిల్లాలో కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, ఈ ఊరికి వచ్చి ఆ పుట్టిన పిల్లలకు కొన్ని రోగాలతో పుట్టిన పిల్లలు ఆ తల్లిదండ్రులతో వచ్చి ఇక్కడ ఒక పూర్వము ఒక ఆనవాయితీ లెక్క ఇక్కడ పొంగళ్ళు చేసి 3 స్నానాలు చేసిన అనంతరం పొంగళ్ళు నిర్వహించి ఆ పొంగళ్ళు నిర్వహించే సమయంలో స్నానాలు చేసి ఇక్కడ పొంగళ్ళు చేసి ఆ ఆచారము కొన్ని ఏండ్ల నుంచి వస్తుంది. ఆ ఆచారం ఇక్కడ చేస్తే ఆ ఆచారం చేసిన వెనకమ్మనే ఈ గబ్బిలాలు మలమూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మలమూత్రాలు తీసుకొని ఆ నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తే ఆ రోగాలన్నీ నయమవుతాయంట. ఆల్రెడీ ఇప్పటికే చాలా కొన్ని వందల సంఖ్యలో పిల్లలకి నయమైనట్లు గ్రామస్తులు కూడా చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో గత 3-4 రోజుల కిందట కూడా వేరే రాష్ట్రం నుంచే, అంటే కర్ణాటక కావచ్చు, తమిళనాడు రాష్ట్రం కావచ్చు, అక్కడి నుంచి కూడా దాదాపు 2-3 లక్షలు శాలరీ తీసుకున్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ఉద్యోగాలకు రిజైన్ చేసి బిడ్డకు బాగలేదనే బాధతో వచ్చి ఇక్కడ పొంగళ్ళు చేసుకొని, అలాగే పొంగళ్ళు చేసుకునే టైంలో 3 సార్లు స్నానాలు ఆచరిస్తారంట. ఆ స్నానాలు ఆచరించే క్రమంలో 1-2 స్నానాలు ఆచరించారంట. 3వసారి కూడా రావాలని ఉంది. అప్పటి నుంచి ఆ పాప బేబీ ఏదైతే 8 నెలల బేబీ ఉండదో, ఇతర రాష్ట్రాలకు చెందిన బేబీ, ఆ బేబీ ఇప్పుడు యాక్టివ్గా ఉంది, బాగా ఆరోగ్యంగా ఉంది, ఆనందంగా తిరుగుతుంది అని తల్లిదండ్రులు కూడా చెప్తున్నారంట. అయితే గ్రామస్తులకు కూడా అదే నమ్మకం ఉంది. ఈ గబ్బిలాలు ఎక్కడైతే వెళ్తాయో ఆ ఏరియా మొత్తం డెవలప్ అయిపోతుంది. అక్కడ ఉండే స్థానికంగా నివసిస్తున్న ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకన్నా, ఎటువంటి బాధలు లేకన్నా, ఎటువంటి టెన్షన్ లేకన్నా మంచి వాతావరణంలో జీవించేదానికి తోడ్పాటుగా ఈ పక్షులు చూస్తున్నట్లు ఈ గ్రామస్తులు నమ్ముతుంటారు. అయితే మరొక వింత ఏంటంటే, విశేషం ఏంటంటే, ఏదైనా పండగ సందర్భంలో ఈ పక్షులు ఒక్కసారిగా ఒక ఫుట్బాల్ ఆకారంలో రౌండ్ షేప్లో చంద్రబింబం ఆకారంలో రౌండ్ షేప్లో ఈ ఊరు మొత్తం తిరుగుతూ ఈ ఊరు జనాలకి ఒక పండుగ వచ్చింది, ఒక ఉత్సాహం జరుగుతుంది ఇక్కడ, ఆ ఉత్సవానికి ఈరోజు టైం అయింది అన్నట్లుగా మేల్కొల్పుతాయంట. మరొకటి, ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి ఆ చెట్లను వదిలి తనకు ఫుడ్ తినే విధంగా ఫుడ్ సంపాదించుకునేదానికి రాత్రి అంతా వెళ్ళిపోతాయి ఇక్కడి నుంచి. ఆ తర్వాత ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పెద్ద
కూతులు పెడుతూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఊరు మొత్తం చుట్టూ తిరిగి ప్రజలు ఊర్లో నివసిస్తున్న గ్రామస్తులను మొత్తం లేపి ఆ చెట్ల మీదకి వచ్చి వాళ్తాయి. ఎప్పుడైతే 4 గంటల సమయంలో వచ్చి వాళ్తాయో ఆ సమయంలో ఇక్కడ రైతు వ్యవసాయం చేసుకునే రైతులు చాలా వరకు ఎక్కువ ఉన్నారు ఈ ఊర్లో. 4 గంటల సమయంలో ఇవి వచ్చి ఎప్పుడైతే లేపుతాయో ఆ సమయంలో లేచి వాళ్ళ పొలాలలో వ్యవసాయం చేసుకునేదానికి రైతులు కూడా మాకు మంచి జరుగుతుంది, మాకు ఉదయాన్నే నిద్ర సరైన టయానికి వ్యవసాయం చేసుకునే టయానికి మమ్మల్ని నిద్ర లేపుతున్నాయి ఈ పక్షులు అని స్థానికంగా ఉన్న గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఈ మరికొన్ని విషయాలు మన దగ్గర గ్రామానికి సంబంధించిన వ్యక్తులు అందుబాటులో ఉన్నారు. అయితే ఇప్పుడు చూపించిన చెట్లు, ఈ 2 చెట్లు అయితే కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి, మనం చూడొచ్చు పర్టికులర్గా. మరి ఒక వింత ఏంటంటే ఇవి పిల్లల్ని పుట్టించినప్పుడు ఆ పిల్లల్ని ఇక్కడ ఉంచవు. ఆ పిల్లల్ని తనతో పాటే తీసుకొని ఈ జంతువుకు ఉండే అద్భుతమైన లక్షణం ఏంటంటే పాలిచ్చి పెంచుతాయి ఈ గబ్బిలం పిల్లల్ని. అయితే ఏ ఇతర జంతువులు పాలిచ్చి పక్షులు పక్షులు ఏ పక్షులే కానీ పాలించి వాళ్ళ పిల్లల్ని పెంచవు. ఈ గబ్బిలాలకు ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే మానవ జన్మలో పాలిచ్చి ఏ విధంగా పెంచుతారో పిల్లల్ని, అదేవిధంగా వాటి పిల్లల్ని కూడా పెంచుతాయి, అలాగే పెద్ద చేస్తాయి అనేది కూడా ఇక్కడ ప్రత్యేకత. ఏది ఏమైనా అసలు ఈ మాధవరంపాడులో ఈ గబ్బిలాలు ఎప్పుడు వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు గబ్బిలాలు ఈ ఊరికి రావడంతో ఏం జరిగింది అనే విషయాలు మనకు ఈ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు అంటే ఒక 35-40 ఏళ్ళ సంవత్సరాలు ఉండే వ్యక్తులు ఉన్నారు ఇక్కడ మన దగ్గర. అసలు ఏంటి ఈ ఊరికి ఈ మాధవరంపాడుకి కావచ్చు, ఈ గబ్బిలాలకి ఏం సంబంధం, అసలు ఏం జరిగింది, అసలు ఈ వింత ఏంటి, ఈ ఊరికి ఈ గ్రామంలో నివసిస్తున్న ఒక వ్యక్తి మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ గబ్బిలాలు ఎప్పుడు వచ్చాయి, ఏం జరిగింది, ఈ గబ్బిలాలు వచ్చినప్పటి నుంచి మీ ఊరికి ఏం జరిగింది? దాదాపు 30-40 సంవత్సరాల ముందు నుంచి కూడా మా ఊర్లో గబ్బిలాలు చేరడం జరిగిందని చెప్పి మా పెద్దవాళ్ళు చెప్పేవారు. ఈ గబ్బిలాలు రాకముందు గ్రామం అంతా కూడా చాలా పేదరికంలో ఉండేదని మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఫుడ్కి కానీ, నివాసాలకు కానీ, వ్యవసాయానికి కానీ చాలా వరకు కూలీలకు పోయి పని చేసుకునే వాళ్ళని మా వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇవి వచ్చిన తర్వాత గ్రామం దినదిన అభివృద్ధి చెందుతూ గ్రామంలోని ప్రజలు కూడా ఎటువంటి మనస్పర్ధలు లేకుండా వ్యవసాయం కావచ్చు, చదువు కావచ్చు, లేదంటే మా వరకు నివాసాలు ఏర్పరచుకోవడం కావచ్చు, ఏమాత్రం పట్టణానికి తీసిపోకుండా దినదిన అభివృద్ధి చెందుతూ మా గ్రామం ఎదిగింది. వాటి వెనుక ఈ పక్షులు ఉన్నాయనేది మా గ్రామ ప్రజల ప్రగాఢ నమ్మకం. అంతేకాకుండా ఇవి సాయంత్రం ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ప్రజలకి సాయంత్రం పూట వెళ్ళిపోవడం, 6 గంటలకల్లా బయటకు వెళ్ళిపోయేసి వాటి ఫుడ్ కోసం వెళ్ళిపోతాయి. అర్లీ మార్నింగ్ ఉదయం 4 గంటలకే ఇవి వచ్చి మళ్ళీ గ్రామంలో చెట్ల మీదకి వచ్చి చేరడం వల్ల ఉదయం వచ్చి చేసే శబ్దాలకి 4 గంటలకి ప్రతిరోజు పిల్లలు కావచ్చు, చదువులకు కావచ్చు, రైతులు కావచ్చు 4 గంటలకే లేచి చదువుకునే వాళ్ళు చదువుకోవడం, పనికి వెళ్ళే వాళ్ళు పనికి వెళ్ళడం, ఈ విధంగా ఖచ్చితంగా ఇవి అలారం పెట్టి లేపినట్టుగా లేపడం వల్ల ప్రజలకు కూడా చాలా వరకు మంచి జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ పక్షుల వల్ల ఎన్నో గ్రామాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆరోగ్యం సరిగా లేని పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడే ఈ చెట్ల కిందనే పొంగళ్ళు చేసి పిల్లలకి వాటి గబ్బిలాల పెంట తీసుకొచ్చి పిల్లలకి బాడీ మసాజ్ లాగా మొత్తం చేసి రుద్ది ఆ తర్వాత స్నానాలు చేపిస్తారు. 2-3 సార్లు చేపిస్తే ఎటువంటి జబ్బులు ఉన్నా కూడా పోతున్నాయనేసి చెప్తున్నారు. మా ఊరి గ్రామ ప్రజలు కూడా అదేవిధంగా చేస్తూ ఉంటారు. పక్షుల్ని ఆ చెట్టును కూడా మా వాళ్ళు పూజిస్తారు.
అది అండి. ఇంకొక ఈ స్థానికంగా మనకి వెనకాల కనిపిస్తుంది కదా తోట, ఈ తోటకు సంబంధించిన యజమాని ఇతను ఒక రైతు. అయితే ఈ రైతు కూడా గతంలో ఇతను చిన్న బిడ్డప్పుడు దాదాపు ఈయనకు ఒక 40 సంవత్సరాలు ఉంటాయి. ఈయన 40 సంవత్సరాల వయసు కిందట పూరి గుడిసెంట వెనకాల మనం ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆ ఇల్లు చూస్తే చాలా పూరి గుడిసెంట. ఆ పూరి గుడిసె ఈరోజు మిద్దయింది, మోస్తరు బిల్డింగ్ మాదిరిగా తయారు చేసుకున్నారు. అయితే ఈ పక్షులు ఎప్పుడైతే ఈ చెట్టుకు వచ్చి వాళ్ళయ్యో అప్పటి నుంచి వీళ్ళు చాలా అద్భుతంగా ఉన్నారంట. అప్పుడు గతంలో కొద్దిగా పేదరికంలో ఉన్నారు, అసలు తినేదానికి కూడా తిండి చాలా ఇబ్బందికరంగా ఉంది అనే విధంగా ఈ స్థానికంగా ఉన్న రైతు అయితే చెప్తున్నాడు. ఆ రైతుని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, అసలు ఈ పక్షులు ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఈ పక్షులకి వీళ్ళకి సంబంధం ఏంటి అన్న చెప్పండి. ఇప్పుడు ఈ పక్షులు ఎన్నేళ్ళ నుంచి వచ్చాయి, అసలు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ముందు ఈ ఊర్లో ఎక్కడ వాళ్ళే? ఈ ఊరు మా గ్రామ దేవత అయిన మాదారపమ్మకు మేము మామూలుగా మర్రి చెట్టుకు గ్రామ దేవత పూజిస్తాము. ఆ చెట్టు మీద ఎప్పటి నుంచి తరతరాల నుంచి అంటే మా నాన్న వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా అక్కడ చెట్లు వచ్చి ఆ చెట్టు మీద పక్షులు వాలుండేవి. ఆ పక్షులు మా పొలాలలో ఎక్కడ చుట్టుపక్కల ఏదన్నా ఊర్ల మీద కానీ పొలాల మీద తిరిగితే ఒక పంటలు బాగా పండుతాయని ఇది నమ్మకము. ఈ ఒకప్పుడు చెట్టు మీదనే ఉండి అక్కడ చుట్టుపక్కల బయట ప్రదేశాలకు మేతకు పోయి తినేసి వచ్చి అక్కడ వాళ్ళు అక్కడే నివసిస్తూ ఉన్నాయి. 20 సంవత్సరాలకు ముందు పల్లెలు ఊర్లోకే వచ్చి చెట్ల మీద వాలిన తర్వాత ఒక్కొక్క ఊరు బాగా డెవలప్ అయ్యి ఇప్పుడు బయట చదువుకోవడం కానీ బయట ఇతర దేశాలకు పోవడం కానీ బాగా అప్పుడు కిందికి లేకపోయిన అటువంటి వ్యవసాయ కూలీలు మాదిరిగా ఉన్న వాళ్ళంతా ఇప్పుడు బాగా కోట్లు సంపాదించుకొని 1 ఎకరా భూమి కూడా లేనటువంటి వ్యక్తులు ఈ ఊర్లో ఒకప్పుడు, ఇప్పుడు అదే వ్యక్తులు 10 నుంచి 20, 30, 40 ఎకరాలు భూములు సంపాదించుకొని ఈ పక్షులు ఈ ఊరిని ఆటాడనీయకుండా గ్రామ ప్రజలు కాపాడుతూ ఉంటారు ప్రతినిత్యం. అంటే ఇప్పుడు ఈ ఊర్లోకి ఈ పక్షులు వచ్చినాకనే ఇంతటి అదృష్టం కలిసిందా? అంటే 100% అట్టే అనుకోవాలి. ఎందుకంటే ఈ పక్షులు వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి ఏదో అద్భుతంగా జరిగినట్టే మేము అనుకుంటాము. ఇంతకుముందు లేనప్పుడు ఒక విధంగా ఉన్నప్పుడు మళ్ళీ కొంచెం ఏదో ఒకటి మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ పక్షులు కొన్ని రోజులు ఈ చెట్టు మీద ఉంటాయి, ఇక్కడ దాదాపు ఈ ఊరు చుట్టూ దాదాపు 10-15 చెట్ల మీద వాళ్ళాయి అంటున్నారు. అసలు ఈ చెట్టు మీద వాళ్ళినప్పుడు బాగుంది, ఈ చెట్టు మీద నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుంది? వెళ్ళిపోతే ఏరే చెట్టు మీదకి అనేది పోదు. ఇప్పుడు చుట్టుపక్కల ఇప్పుడు మా గ్రామంలోని చుట్టుపక్కల గ్రామాల్లో అన్ని చెట్లు పెద్ద పెద్ద మాకులు ఉన్నాయి, కానీ వాటి మీద నిలబడదు. ఎంత దూరం 100,000 కిలోమీటర్లైనా పోతాయని అంటారు పెద్దోళ్ళు. కానీ అవి పోయి ఎక్కడికి పోయినా తిరుక్కొని మరి ఈ చెట్టు కాడికి వచ్చేస్తాయి తెల్లవారు 4 గంటలకల్లా. అందరికీ ఒక అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది పక్షుల గురించి. ఒకప్పుడు ఏటాడేవాళ్ళు బయట, కానీ ఇప్పుడు ఆ 20 సంవత్సరాలకు ముందు నుంచి కూడా ఏటాడేది నిషేధించారు. మన ఊళ్ళో ఎవరినా కనీసం రాయితో వేసి ఒప్పుకునేది ఉండదు. ఇది కొంచెం ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు వేలల్లో ఉన్నాయి, ఇంకా ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. దాదాపు లక్షలు వస్తాయి ఈ పక్షులు అనేవి, కొన్ని లక్షలు వస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు వర్షాకాలం బాగా స్టార్ట్ అయినప్పుడు కనపడాలంటే అన్ని చెట్లు నిండిపోయి ఉంటాయి. ఇప్పుడు వేలే, కానీ అప్పుడైతే లక్షలు వచ్చేస్తాయి. ఒక అద్భుతంగా ఉంటుంది. అయితే ఏది ఏమైనా కూడా దాదాపు 100 సంవత్సరాల క్రితము ఈ మాధవరంపాడు కోడూరు నియోజకవర్గంలో దాదాపు కోడూరు పట్టణం నుంచి దాదాపు 5-6 కిలోమీటర్ల దూరంలో మాధవరంపాడు అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో 100 సంవత్సరాల కిందట ఇక్కడ మాధవరంపాడుకు సంబంధించిన గ్రామదేవత మాధవరమ్మ అనే గ్రామదేవత ఉన్నారంట. ఆ గ్రామదేవత సమీపంలో ఒక మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు పైన దాదాపు కొన్ని వేల సంఖ్యలో ఈ గబ్బిలాలు వాలాయంట ఫస్ట్ టైం 100 సంవత్సరాల క్రితం. అయితే ఆ 100 సంవత్సరాల క్రితం ఆ మర్రి చెట్టు పైన వాలిన తర్వాత అక్కడ ఒక రైతు, ఎవరైతే ఒక రైతు ఈ ఊరికి సంబంధించిన ఒక రైతు, పెద్ద రైతు ఉండే అతను, ఆ పొలంలోకి ఆ మర్రి చెట్టు ఊడలు వెళ్ళాయి. ఆ ఊడలను కొట్టేసిన తర్వాత అక్కడ నుంచి ఆ గబ్బిలాలు అక్కడ నుంచి లేచి ఉంచి ఈ ఊర్లోకి చేరి ఊర్లలో ఉన్న చెట్ల పైన వాలాయి. అయితే అక్కడ ఎవరైతే రైతు ఉన్నాడో ఆ మర్రి చెట్టును కొట్టేశాడో ఆ రైతు అయితే చాలా ఇబ్బందులకు గురయ్యారు. తర్వాత వాళ్ళ కుటుంబం పూర్తి సర్వనాశనం అయిపోయింది. అలాగే చనిపోయారంట కూడా. ఇక్కడ ఇది గ్రామస్తులైతే చాలా ప్రత్యేకంగా నమ్ముతారు, దేవుడి కన్నా గొప్పగా పూజిస్తుంటారు. ఏది ఏమైనా ఉమ్మడి కడప జిల్లాలో ఇంతటి వింత, చాలా అద్భుతమైన వింత. అసలు ఒక పక్షి జాతికి సంబంధించిన పక్షి వల్ల ఒక ఊరే బాగుపడిందంటే చాలా అద్భుతమైన విషయం. మనం చూడొచ్చు
ఎన్నో వింతలు చూసాం. ఆ వింతలలో ప్రపంచంలోనే మొదటి వింతగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కోడూరు నియోజకవర్గం మాధవరం పోడు నుండి. For more videos like this, subscribe Big TV channel.